నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. విద్యా వ్యవస్థలో ఘోర తప్పిదం జరిగింది. నారా లోకేష్ విద్యా వ్యవస్థను నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారు. ఆయన వల్ల 10th క్లాస్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది అంటూ వైసీపీ ఇప్పుడు కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. 10th క్లాస్ విద్యార్థుల రీవాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయి, తప్పిదాలు జరిగాయి అని చెప్పి కూడా వైసీపీ ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మాటల్లో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, విద్యా వ్యవస్థను నిర్వహించడంలో నారా లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అంటే అగమ్యగోచరంగా మారినా కూడా ఇప్పుడు ఆయన మౌనంగా ఉంటున్నారు. ఇదంతా కూడా లోకేష్ వల్లే జరిగింది. విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయాయి. ఇక్కడ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అన్నట్టు ఇప్పుడు వైసీపీ కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చింది. సార్, అసలు ఇది మరి ఎక్కడ ఒక విద్యార్థి మీడియా ముందుకు వచ్చినట్టు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భం కూడా కనిపించలేదు. మరి కొత్తగా దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొస్తుంది? అసలు నిజంగానే ఇలా జరిగిందంటారా? ఏం చెప్తారు? అంటే టార్గెట్ లోకేష్ నేరుగా చంద్రబాబుని సాధించలేక, ఈ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేక ఇవాళ లోకేష్ టార్గెట్గా ఆయన మంత్రిత్వ శాఖని అల్లరి చేయటం. అంటే ఒక రకంగా విద్యాశాఖలో తను తెచ్చిన సంస్కరణలని అడ్డుకోవడం. పదే పదే జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా విద్యాశాఖనే టార్గెట్ చేస్తూ ఈ విధమైన బురద జల్లడం. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్లలో మరి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో రాని మార్పులు కేవలం 10 నెలల్లో లోకేష్ తీసుకొచ్చాడు. అటు ఉపాధ్యాయుల్లో ఒక రకమైనటువంటి జవాబుదారీతనం పెంచాడు, వాళ్ళపై ఉన్నటువంటి వర్క్ లోడు తగ్గించాడు. ఇటు విద్యార్థులపైన కూడా ఆ లోడ్ తగ్గించారు. ఏది అసలు ఫ్రీ బ్యాగ్ డే అని అన్నారు. సాటర్డే అసలు ఆ బ్యాగ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మనం చూసాం. 45 యాప్లు టీచర్లతో అప్లోడ్ చేయమనేవాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అటు టాయిలెట్ల ఫోటోలని, లేకపోతే ఈ మిడ్ డే మీల్స్ గురించి, లేకపోతే అటెండెన్సు, ఆ సిమెంటు స్టీల్ లెక్కలు. అంటే ఉపాధ్యాయులు అప్పట్లో అసలు గుండెపోటు వచ్చి చనిపోయారు. అట్లాంటి స్ట్రెస్ నుంచి వాళ్ళ టీచర్స్ కేవలం బోధనపైనే వాళ్ళు దృష్టి పెట్టారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఇంట్రో ఇదంతా దేని గురించి? ఆ 10th క్లాస్ పరీక్షలు, అదేదో రీవాల్యుయేషను. ఎప్పుడూ లేనిది చాలా ఎక్కువ మంది రీవాల్యుయేషన్కి వెళ్ళారు. అందులో కూడా తక్కువ మంది కృతార్థులయ్యారు. మనం చూసాం ఎంతమంది వాళ్ళు, 66,000 మంది. అసలు ఎంతమంది పరీక్ష రాశారు 10th క్లాసు? 6-7 లక్షల మంది రాస్తారు. 6-7 లక్షల మంది పరీక్ష రాస్తే మొన్న ఫలితాలు వచ్చాయి. ఎంత? 81%, 84% ఏమో వచ్చింది రిజల్ట్. ఎవరైతే విద్యార్థులు మరి బాగా ప్రతిభ చూపారో వాళ్ళందరితో విద్యాశాఖ మంత్రి సమావేశమయ్యారు. లోకేష్ ఒక 47 మంది టాపర్స్ని తను పిలిపించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరెవరైతే ముందున్నారో వాళ్ళతో తను మింగిలయ్యాడు. గతంలో విద్యాశాఖ మంత్రులు ఎవరన్నా ఆ విధంగా కలిసిపోయారా? వాళ్లే ఇవాళ విద్యాశాఖకి బ్రాండ్ అంబాసిడర్లు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకి షైనింగ్ స్టార్స్ అన్నాడు. ఎవరిని? ఆ విద్యార్థుల్ని. తన గురించి కూడా చెప్పాడు. నేను మీ అంత బాగా చదువుకునేవాడిని కాదు, నేను లాస్ట్ బెంచ్లో ఉండేవాడిని, నాదంతా నాటి బ్యాచ్. ఇంటర్మీడియట్ తర్వాత మా నారాయణ గారి దగ్గర చేరిన తర్వాత నాకు ఒక టర్న్, అసలు ఎలా చదవాలి ఏంటి, అప్పటి నుంచి తన జీవితం మారిపోవటం. తను ఆ తర్వాత విదేశీ విద్య, ఆ స్టాన్ఫర్డ్లో MBA చేయడం, కార్నెగీ మిలన్లో ఇన్ఫర్మేషన్ సైన్స్లో MS చేయటం, వరల్డ్ బ్యాంక్లో పని చేయడం. అంటే ఒక స్ఫూర్తిగా, ఏది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాల్లో విద్యాధికుడైన లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఇవాళ విద్యార్థుల ముందు ఒక స్ఫూర్తి ప్రదాతగా అతనుంటే వీళ్ళేంటి ఈ విధంగా బురద చల్లడం. ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క మీడియా లేకపోతే అతని యొక్క పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది. విద్యా రంగాన్ని విధ్వంసం చేశారు. 3వ తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో కలిపారు. పాఠశాలలు దగ్గర ఒక 8,000 పాఠశాలలు మూతపడ్డాయి. ఒక 15,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు. అంటే ఏంటి? సింగిల్ టీచర్ అన్నమాట. 12 లక్షల మంది విద్యార్థుల్ని మరి చదువుకు దూరం చేశాడు. అంటే డ్రాప్ అవుట్ రేటు 17% ఉందంటే, అంటే ఇంటర్మీడియట్ కూడా కలిపి. మొన్న మనం చూసాం అసెంబ్లీలో లోకేషే చెప్పాడు మొత్తం ఈ వివరాలన్నీ కూడా. అసలు రాష్ట్ర చరిత్రలో ఇంతమంది విద్యార్థులు చదువుకు దూరం అవ్వటం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చూసామన్నమాట. అంటే మొత్తం ఏ విధంగా ఇప్పుడు ఏంటి, ఒక ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మోడల్ అనేది వాళ్ళ దేశానికే ఒక మోడల్గా
ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవాళ దేశానికే ఒక మోడల్గా ఇవాళ వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు జీవో 117 ఏదో తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులను నానా ఇబ్బందులు పెట్టాడు. మద్యం షాపుల దగ్గర క్యూ లైన్లు సర్దే పని కూడా అప్పచెప్పాడు. తనేమంటాడు, నేను టోఫెల్ తెచ్చానంటాడు, నేను ఐబీ తెచ్చానంటాడు. అంటే నేల విడిచి సాము చేశాడు. ఏది ఇక్కడ వీళ్ళ బేసిక్ స్టాండర్డ్స్ అంతా వీళ్ళకి ఎటువంటి విద్యాబోధన చేయాలనేది వదిలేసి జగన్మోహన్ రెడ్డి నేను సిబిఎస్ఈ సిలబస్ పెట్టానంటాడు. ఒక 1300 కోట్లతో ట్యాబ్స్ కొన్నాడు. అదిలో కక్కుర్తి, కమిషన్లకి పాల్పడ్డాడు. ఆ బైజూస్ అనే సిలబస్ అనేది ఒకటి తీసుకొచ్చి వాళ్ళకు ఒకసారి 500 కోట్లు ఇచ్చాడు. అది ఎందుకు పనికి రాలేదు, ఆ సిలబస్ వేస్ట్ అయిపోయింది. మళ్ళా ఇంకొక 500 కోట్లు ఇచ్చి మళ్ళా సిలబస్ అన్నాడు. అంటే ఒక బైజూస్ వాళ్ళకే 1000 కోట్లు ఇచ్చాడంటే అక్కడ దాకా ఎందుకమ్మా టీచర్ల బదిలీల్లో కూడా కక్కుర్తి. బొత్స సత్యనారాయణ మీద కూడా ఆరోపణలు, టీచర్లు బదిలీ చేస్తామని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని చెప్పి 1570 మంది టీచర్ల బదిలీలని, అది కూడా ఎన్నికలకు 3 నెలల ముందు వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షల చొప్పున వసూలు చేసి ఒక 50 కోట్లు వసూలు చేశారని. ఇప్పుడు అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కంపేర్ చేసుకోండి, పనితీరు ఎలా ఉంది. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో వాళ్ళు ఎలా పనిచేశారు, ఎలా వాళ్ళు డీల్ చేశారు, ఈయన ఉపాధ్యాయ సంఘాలతో ఏ విధంగా పనిచేస్తున్నాడు. క్రమం తప్పకుండా యూటీఎఫ్, ఎస్టీయు వాళ్ళందరితో సమావేశాలు పెట్టుకోవటం, వాళ్ళ డిమాండ్స్ తెలుసుకోవటం. ఇప్పుడు ఆ జీవో 117 దాన్ని వాళ్ళు మారుస్తున్నారు, దాన్ని పూర్తిగా చేంజ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన వ్యవస్థని చక్కదిద్దటం ఒక ఎత్తు, 3వ తరగతి తీసుకుపోయి 10వ తరగతులు ఎవరైనా కలుపుతారా? ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ ఇంటర్, డిగ్రీ కాలేజెస్ ఇలా ఉంటాయి. ఒక 5 అంచెలుగా ఉన్నటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టుగా చిన్న భిన్నం చేసిన పరిస్థితి. ఇంకోటి ఆయన ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి విద్యార్థులకు అంత, అంటే ఈవెన్ టీచర్స్ కూడా చెప్పేంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంటర్నల్, ఎప్పుడైతే లోకేష్ గారు విద్యాశాఖ తీసుకున్నారో అప్పుడు పిల్లలందరికీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడితే మొత్తం ఫెయిల్ అయ్యారని చెప్పి, సో దానివల్ల కూడా అది కంటిన్యూ అయిందని కూడా అనుకోవచ్చు కదా సార్, ఎంతమంది ఫెయిల్ అవడానికి. నువ్వు అనేది బెండపూడి స్కూల్ వాళ్ళ గురించి అదొక పెద్ద నాటకం. ఏది ఆ బెండపూడి స్కూల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, వాళ్ళతో ఏదో ఇంగ్లీష్లో మాట్లాడించడం, ఆయన నవ్వుకోవటం, సిగ్గుపడటం, ఇదో పెద్ద సినిమా అన్నమాట. ఆ తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు అక్కడ స్కూల్ తనిఖీకి వెళ్తే, మరి నాయన కొద్దిగా మాట్లాడండి ఇంగ్లీష్లో, మీ గురించి ఏదో పెద్ద ఎక్స్పోజ్ చేశారంటే డమాల్. అంటే పిల్లలను కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకున్నాడు. అసలు ఏదో సిద్ధం సభలు అక్కడ పెడతాడు, అక్కడ ఏదో వాళ్ళకి ట్యాబుల పంపిణీ అనో అమ్మఒడి పంపిణీ అనో అని చెప్పి పిల్లలందరినీ వాళ్ళ తల్లిదండ్రుల్ని రప్పించి నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి అక్కడ వాళ్ళ ముందు మాట్లాడిన మాటలు. అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం, ఒక విద్యా రంగంలో అనేక కుంభకోణాలకు అతను పాల్పడిన విధానం. ఏది నాడు నేడు అని చెప్పి ఒక 8,000 కోట్లు దానిలో ఖర్చు పెడుతున్నాను, స్కూల్స్ కడుతున్నాను, తరగతి గదులు కడుతున్నాను అంటూ గతంలో ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కట్టిన బిల్డింగులకి తన రంగులు వేసుకోవటం, తనే కట్టినట్టుగా బిల్లులు చేసుకోవటం. ఇప్పుడు ఒకవైపేమో అవినీతి కుంభకోణాలు, వాటిపైన విచారణలు, మరోవైపేమో అసలు వ్యవస్థ నిర్మాణం. ఇప్పుడు మొదటి సంవత్సరమే ఇవాళ మనం చూసాం ఏది ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకి పోతోంది. ఒక జవాబుదారీతనం తీసుకొచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో యూనివర్సిటీలని రాజకీయ కార్యకలాపాల కేంద్రాలుగా మార్చటం. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి ఏంటి ఆయన చేసే పని, విజయసాయి రెడ్డి అమిటబడి తిరగటం. ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే ఈయనెళ్ళి వైసీపీకి ఓట్లేయమని చెప్పడం. రాజశేఖర రెడ్డి జయంతి, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు చేయటానిక యూనివర్సిటీలు ఉన్నది. అక్కడ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో అదే పని, ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో ఈ రాజశేఖర నేతను అదే పని, అక్కడ ఎస్వి యూనివర్సిటీలో శ్రీనాథ్ రెడ్డి అనే పని, వెంకటరామరెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి బంధువుల్ని మీరు వీసీలుగా పెట్టుకుంటారా? జగన్మోహన్ రెడ్డి బంధువుల్ని రిజిస్ట్రార్లుగా నియమిస్తారా? ఎవరా? వైవి సురేంద్రనాథ్ రెడ్డి, నీ బావమరిది కాదు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి వదిన్ని ఒక వీసీ చేస్తారా? లేకపోతే జక్కంపూడి రాజా వియ్యంకుడిని పాలక మండలిలో సభ్యుడిగా చేరుస్తారా?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడు కాబట్టి ఎస్వి యూనివర్సిటీలో శ్రీనాథ్ రెడ్డిని పెడతాడా? ఇప్పుడు వీసీలుగా మరి ఎవరిని నియమించారు? ఇప్పుడు మొన్న చూసాం మనం 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లుగా లోకేష్ నియమిస్తే ఇక్కడ నియమించిన వాళ్ళని కేంద్ర ప్రభుత్వం నాకు కావాలని తీసుకెళ్ళింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కెరీర్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ర్యాపో ఏది, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ చూసి కేంద్ర ప్రభుత్వం మరి లోకేష్ నియమించిన వీసీని పుదుచ్చేరి సెంట్రల్ వర్సిటీకి పెట్టుకుంది. ఒక గిరిజన ప్రొఫెసర్, ఏది ఆదివాసీ ఆ ఎరుకల మహిళ, ఆమె ప్రొఫెసర్ని ఒక వీసీ చేశారు. ఏది ప్రసన్నశ్రీయో ప్రసన్న లక్ష్మో ఎవరోగా ఉన్నారు. అంటే ఖరగ్పూర్ మరి ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, వరంగల్ ఎన్ఐటీలో చదువుకున్న వాళ్ళు, నిష్ణాతులైన వాళ్ళు, ఏది ఆ కెరీర్లో ముందున్న వాళ్ళని వాళ్ళ వైస్ ఛాన్సలర్లుగా నియమించటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, చివరికి చిక్కీల బిల్లు కూడా కక్కుర్తేనా? ఇప్పుడు ఇవాళ చిక్కీల్లో దగ్గర మరి 240 కోట్లు ఆదా చేశారు. కోడిగుడ్లలో ఇవాళ 100 కోట్లు ఆదా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని ఎలా విధ్వంసం చేశాడనే దానికి నీకు ఫీజు రీయింబర్స్మెంట్ 4,500 కోట్లు బకాయి పెట్టాడు. అదేమంటే బటన్ నొక్కే అంటాడు. ఇదేనా బటన్ నొక్కడం? ఇవాళ అతను బకాయిలు పెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, ఆ విద్యా దీవెన, వసతి దీవెన, రాజశేఖర రెడ్డి పెట్టిన స్కీమును కూడా నాశనం చేశాడు. దాన్ని 2 ముక్కలు చేశాడు. ఏది విద్యా దీవెన అన్నాడు, వసతి దీవెన అన్నాడు, అన్నిటి మీద తన ఫోటో పెడతాడు. అసలు ఎవరన్నా ఇప్పుడు అంబేద్కర్ పేరు తీసేస్తారమ్మా? అంబేద్కర్ విదేశీ విద్య తీసే, అంబేద్కర్ పేరు జగన్ విదేశీ విద్య, జగనన్న విదేశీ విద్య. అబ్దుల్ కలాం పేరు తీసేస్తారమ్మా ఎవరన్నా? అబ్దుల్ కలాం పేరు తీసేయటం, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవటం. ఇప్పుడు ఇవాళ మరి ఎలాంటి పేర్లు పెట్టారు? ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది, దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఇంటర్మీడియట్ విద్యార్థులకి నువ్వు మధ్యాహ్న భోజనం పెట్టవా? గతంలో ఉన్న పథకాన్ని రద్దు చేసే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వేదైనా కొత్త పథకం పెట్టు, ఇంకా వసతులు పెంచు. అది వదిలేసి వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి రద్దు చేస్తానంటే, ఇప్పుడు ఆ మధ్యాహ్న భోజన పథకానికి పవన్ కళ్యాణ్ ఎవరి పేరు సూచించాడు? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పేరు పెట్టారు ఈ ప్రతిభ అవార్డులు. అబ్దుల్ కలాం అని ఉన్న పేరు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు అటన్నిటిపైన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటో వేయటం. ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా చేశారు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా రాధాకృష్ణన్ చేస్తే, రిటైర్ అయితే ఆయన ఏం చేశారు? విద్యార్థులే గుర్రపు బగ్గి లాక్కెళ్ళారు ఆయన్ని, అంతగా ఊరేగించారు. ఇప్పుడు ఎవరిని చూస్తే విద్యార్థులకు స్ఫూర్తి వస్తుంది? జగన్ చూస్తేనా? ఆయన్ని విదేశాలకు పంపించాడంటే రాజశేఖర రెడ్డి, తిరుగుటపాలో వచ్చాడంట చదువుకోకుండా. అది మనం కాదు, అసెంబ్లీలోనే జరిగింది ఆ చర్చ. లోకేష్ చదువు మీద, జగన్ చదువు మీద ఆ రోజు అసెంబ్లీ డిబేట్లో రాజశేఖర రెడ్డి చంద్రబాబు సంవాదం. ఇప్పుడు నా కొడుకుని స్టాన్ఫోర్డ్లో చదివిస్తే బ్రహ్మాండంగా చదువుకున్నాడు, మరి చక్కగా వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు, నీ కొడుకును పంపించావు తిరుగుటపాలో వచ్చాడు అని చెప్పి చంద్రబాబు ఎగతాళి చేశాడు. అతని పేరు పెడతారా? అప్పుడు ఇంటర్మీడియట్ బోటనీలో అంట ఓ పుస్తకం వేస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఒక 18 పేజీలు జగన్ సందేశం, లక్ష్మీపార్వతి సందేశం, ప్రవీణ్ ప్రకాష్ సందేశం, వీళ్ళ వీళ్ళ పచ్చిబద్దలు. అరే అవి అవసరమా విద్యార్థులకి? లక్ష్మీపార్వతి ఎవరు? ఆమె సందేశం ఇవ్వడమా? ప్రవీణ్ ప్రకాష్ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి, టీచర్లకు టెర్రర్. అతను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తాడా? ఒక విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా నీ పనేంటి? నువ్వు సీఎంఓలో ఉండాలి, లేకపోతే నీ శాఖల్లో ఉండాలి. నువ్వు వచ్చి అప్పటిని చెకింగ్ చేస్తావా? ఎంఈఓనా నువ్వు? మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేయాల్సిన పని ప్రవీణ్ ప్రకాష్. ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్? జగన్ ఓడిపోగానే జంప రీల్స్ చేసుకుంటున్నాడా? అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇప్పటి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. కంపేర్ చేసుకోండి. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. వేసుకోవచ్చుగా చంద్రబాబు ఫోటోలు ఆ స్కూల్ బ్యాగుల మీద. అరే బెల్ట్ మీద నీ ఫోటో, స్కూల్ బ్యాగుల మీద నీ ఫోటో, చివరికి వర్క్ బుక్స్, నోట్సులు, జగన్ ఫోటోలు చూస్తూ వాళ్ళు పెరగాల.
జగన్ లాగా వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలా? విద్యా వ్యవస్థని ఎవరు నాశనం చేశారు, విద్యా వ్యవస్థను ఎవరు నిలబెడుతున్నారు? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.